రాజైతే ఇంక ఇందు ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేసేటప్పటికైతే ఇంక రాజు వచ్చి మొత్తం చెడగొట్టేశాడు. ఏంటి పిన్ని, నువ్వేదో చేస్తున్నట్టున్నావు నా భార్యని, అయినా నాకు తెలియకుండా నా భార్య విషయంలో తలదూర్చడానికి నువ్వెవరు అన్నట్టుగా ఒక సీసా తీసుకొని వచ్చి ఇంక డైనింగ్ టేబుల్ దగ్గర మొత్తం గందరగోళం చేస్తాడు. ఇందు రా వెళ్దాం మనం అన్నట్టుగా ఇంక అక్కడి నుంచి సైన్ నుంచి తప్పించుకొని ఇందునైతే తీసుకొని వెళ్తాడు. ఇంక వెళ్ళిన తర్వాత ఇందు కూడా అయితే చాలా సంతోషిస్తుంది. థ్యాంక్ యూ రాజు అని చెప్పని ఇంక వెళ్ళి రాజును పట్టుకోను కానీ, అయ్యో ఇందు, నేను ఇలా నాటకం కానీ ఆడలేదంటే నీకు ఆ రేఖ నీ చేత ఆ వేలు ముద్ర అనేది వేపించేసుకోను అన్నట్టుగా ఇంక రాజు చెప్పేటప్పటికి చాలా థ్యాంక్స్ రాజు, నిన్ను ఆ దేవుడే నాకు తోడుగా పంపించుంటాడు అన్నట్టుగా ఇంక ఇందు అయితే చెప్తుంది. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇందు అలాగే అపర్ణ అయితే మీరు ఇప్పటిదాకా ఉండేది వేరు, కానీ ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ రేఖకి కాస్త అనుమానం కానీ వచ్చింది అంటే మొత్తం కథ వేరైపోతుంది. తను మీరు అనుకున్నట్ట తక్కువ కాదు అన్నట్టుగా ఇంకా రాజు అయితే అమ్మమ్మ నువ్వు ఏం బాధపడద్దు, నేనున్నాను కదా ఇందుకు తోడుగా. ఇదివరకంటే మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నా భార్యకి నేను తోడున్నాను అని చెప్పనని ఇంకా ఇందుని పట్టుకొని తన ధైర్యం చెప్తూ ఉంటే సుభాష్కి అలాగే అపర్ణకైతే చాలా సంతోషం వేస్తుంది. మేము కలలు కన్నది కూడా నీకు ఇందుకు పెళ్ళిళ్ళు జరగాలని, మీ మామయ్య మీ మేనత్త ఇద్దరు కోరిక కూడా అదే అన్నట్టుగా ఇంకా రేఖ అయితే మనం వేసిన ప్రతి ప్లాన్కి ఆ రాజుగాడు అడ్డు తగులుతూనే ఉన్నాడు. అసలుకి ఇందు కంటే ముందు ఆ రాజుని అడ్డు తప్పించుకోవాలి అంటే ఇంకా భాగ్యం ఉండి, ఏంటి రేఖ అంటే తనని చంపేస్తావా, తను చిన్నపిల్ల ఇప్పుడే పెళ్లి చేసుకుంది అని అంటే, అయ్యో వదినా నేను చంపేస్తానని అనట్లేదు, తనని కిడ్నాప్ చేసి కొద్ది రోజులు ఈ ఆస్తి అంతా మన పేరు మీదకి వచ్చేంత వరకు తనని కిడ్నాప్ చేసి పక్కన పెట్టాలి అన్నట్టుగా ఇంకా ఆ మాట మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా భాగ్యం తనైతే, అయ్యో మీరు అనుకుంటున్నట్టు ఆ రాజుగాడిని కిడ్నాప్ చేయడం మీ వల్ల కాదు, ఎందుకంటే నాకు తెలుసు వాడి గురించి, వాడు 2 సీసాలు తాగినా కానీ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు, అట్లాంటి వాడిని మీరు వాడిని చేస్తారా అన్నట్టుగా తను చెప్తూ ఉంటే ఇంక తనకైతే అసలు ఏమీ అర్థం కాదు.